నేనేం అమ్మను పట్టించుకోకుండా రాలేదే. అక్కడ కొడుగ్గా నా ధర్మం నిర్వర్తించి భర్తగా నా ధర్మం నిర్వర్తించడానికి వచ్చాను. అబ్బో, ఏం ధర్మం నిర్వర్తించారో తెలుసుకోవచ్చా? నేనే వంట చేసి అమ్మకు అన్నం పెట్టి టాబ్లెట్ ఇచ్చి పడుకోమని చెప్పి ఇప్పుడు మా ఆవిడకి ముద్దు ఇవ్వడానికి వచ్చాను. అయ్యో, ఎన్ని బాధ్యతలు మోస్తున్నారో అబ్బాయి గారు. ముద్దొచ్చేస్తున్నారు. అవునా? అయితే ముద్దిస్తావా? వద్దు వద్దు వద్దు. చెప్పు మానసి. ఫోన్ లిఫ్ట్ చేయవేందత్తా? ఎన్నిసార్లు ఫోన్ చేయాలి? చూసుకోలేదే. అయినా అంత చిరాగ్గా ఉన్నావేంటి? ఏమైంది? ఏమైందేంది? నువ్వన్నదొకటి, ఇడ జరిగిందొకటి. అబ్బా, ఏమైందో సరిగ్గా చెప్పు మానసి. బావిడికి రాడన్నావు, అసలు దీని మొహమే చూడడన్నావు. ఇప్పుడే వచ్చి దాంతో ముచ్చట్లాడిపోయిండు. వాడు అక్కడికి రావడమేంటి? ఇక్కడే ఉన్నాడు కదా. అరే, నేనిడు చూసినా అత్తా. పోనీ కలకంటున్నానేమో అనుకోనీకి నీతో మాట్లాడుతున్నది నిజమే కదా. అయితే బావిడికొచ్చింది కూడా నిజమే. ఛాన్సే లేదే. నేనిందాకే చూసా. నీ డౌట్ క్లియర్ చేయడానికి ఇప్పుడే వాడు రూమ్కెళ్ళి చూస్తా. ఇలాగే లైన్లో ఉండు. అన్నయ్య, అమ్మ వచ్చేస్తుంది, త్వరగా వచ్చి పడుకో రా. వాడిక్కడే బెడ్ మీద హాయిగా పడుకున్నాడు. ఆడ పడుకునుడేందత్తా? ఇప్పుడే ఏనే చూసినా. మళ్ళీ వాళ్ళిద్దరూ ఒక్కటైతున్నారత్తా. నిన్ను మాయ చేస్తున్నారు. అదేం లేదే. నువ్వు దాని గురించి ఆలోచించి ఆలోచించి భ్రమలో ఉన్నట్టున్నావు. అబ్బా, భ్రమ కాదత్తా, నిజంగానే చూసినా. పావుగంట నుంచి ఫోన్ చేస్తున్నా. నేను ఫస్ట్ ఫోన్ చేసినప్పుడే నువ్వు లిఫ్ట్ చేసుంటే దొరికిపోయిండేటోడు. ఈ గ్యాప్లో బాబు వచ్చేసినట్టున్నాడు. పావుగంటలో అక్కడి నుంచి ఇక్కడికి ఎలా వస్తాడు మానసి? నీది నిజంగా భ్రమ. ప్రస్తుతానికి వాళ్ళని దూరంగా ఉంచా కదా. వాళ్ళని దూరం చేసి నిన్ను దగ్గర చేసే పూచీ నాది. అసలు నువ్వు ఆ విషయం గురించి ఆలోచించడం మానేసి ప్రశాంతంగా ఉండు, సరేనా? నిద్రపో. అత్త కొంపతీసి మానసి చెప్పింది నిజమేనా? నిజంగానే మధు వెళ్ళాడా? దేవుడా దేవుడా, అమ్మ చూడకూడదు చూడకూడదు. అమ్మా, నువ్వేంటే ఇక్కడ? నా ఫోన్ ఛార్జర్ పాడిపోయిందమ్మా. అన్నయ్య ఛార్జర్ తీసుకెళ్దామని. మధు, మంచి నిద్రలో ఉన్నాడు. ఆ పిచ్చిదే భ్రమపడినట్టుంది. నువ్వేంటి ఇంకా ఆలోచిస్తున్నా? వెళ్ళి పడుకో. అలాగేనమ్మా.
హలో బ్రదర్, చేసిన యాక్టింగ్ చాలు గాని అమ్మ వెళ్ళిపోయిందిలే. అమ్మో, ఎక్కడ దొరికిపోతానో అని ఎంత టెన్షన్ పడ్డానే బాబు. ఎంత టెన్షన్ పడితేనే వదిన దగ్గరికి వెళ్ళొచ్చావు కదా. పెళ్లికి ముందు ముద్దబ్బాయిలా ఉండి పెళ్ళయ్యాక రొమాంటిక్ ఫెలోలా తయారవుతున్నావు. ఏదేమైనా నువ్వు గ్రేట్ అన్నయ్య. ఇటు తల్లి ప్రేమకి అటు భార్య ప్రేమకి ఇద్దరికి బాగానే న్యాయం చేస్తున్నావు. ఏం న్యాయం చేయడమే బాబు, ఇలాగైతే నేను అన్యాయం అయిపోయేలా ఉన్నాను. ఏదో ఒకటి చేయాలి. మృదులను తొందరగా ఇంటికి తీసుకురావాలి. నువ్వు గట్టిగా ట్రై చేస్తే అయిపోతుంది బ్రో. ట్రై చేయి. ఆల్ ది బెస్ట్. గుడ్ నైట్. బాబు, టైం అయిపోతుంది, త్వరగా కానివ్వు. అలాగే మేడం. వెళ్ళు. భారతి, అబ్బాయి వాళ్ళు ఇంకో గంటలో వచ్చేస్తున్నారు. బ్రాహ్మణి వాళ్ళు బయలుదేరారా? బయలుదేరారండి, కాసేపట్లో వచ్చేస్తారు. అయినా ఏదైనా ఫంక్షన్ హాల్లో పెట్టుకునుంటే బాగుండేదండి. ఇంట్లో ఈ ఏర్పాట్లన్నీ చేయడం కొంచెం ఇబ్బందే. ఇబ్బంది అన్న తప్పదు భారతి. ఇప్పటి వరకు అన్ని ఫంక్షన్స్ చాలా గ్రాండ్గా ఫంక్షన్ హాల్స్లో చేశాం. కానీ ప్రతిసారి ఏదో ఒక ప్రాబ్లం. వచ్చిన వాళ్ళందరి దగ్గర పరువు పోయే పరిస్థితి వచ్చింది. అందుకే ఈసారి ఇంట్లోనే బాగా కావలసిన వాళ్ళనే పిలిపించి సింపుల్గా చేద్దామని నిర్ణయించుకున్నాను. అది నిజమేలేండి. అసలే ఇది ఎప్పుడు ఏ గొడవ చేస్తుందోనని భయంగా ఉంది. ఏ, మళ్ళీ ఏమైనా గొడవ చేసిందా? అదేం లేదండి. ప్రస్తుతానికైతే ఆ ప్రస్తావనేమీ తీసుకురావడం లేదు. బాగానే ఉంది. బానే ఉండడం కాదమ్మా, చాలా బాగుంది. అందుకే టెన్షన్గా ఉంది. బాగానే ఉంటే టెన్షనే ఉందిరా. బానే ఉంటే టెన్షన్ లేదు నాన్న. బానే ఉన్నట్టు నటిస్తేనే టెన్షన్. అసలు మానసి ఈ పెళ్లికింత ఈజీగా ఒప్పుకుంటుంది అనుకోలేదు నాన్న. అదే ఆశ్చర్యం అనుకుంటే బ్రాహ్మణి అత్తే అన్ని దగ్గరుండి చేయిస్తోంది చూసారా, అది ఇంకా ఆశ్చర్యంగా ఉంది. నిన్న మొన్నటి వరకు మానసిని కోడలిగా చేసుకోవాలని పట్టుబట్టిన బ్రాహ్మణి అత్త సడన్గా ఇంత కామ్ అయిపోయిందంటే అనుమానంగా ఉంది నాన్న. ఏదైనా ప్లాన్ చేస్తున్నారేమో అనిపిస్తోంది. లేదురా, ఈ విషయంలో అయితే అస్సలు అనుమానించాల్సిన అవసరమే లేదు. మానసి ఎంత మొండిదో నీకన్నా నాకు బాగా తెలుసు. ఇష్టం లేకపోతే వద్దని చెప్పి మొండిపట్టు పడుతుందే తప్ప పొరపాటును కూడా తలొంచదు. అది అయినా ముందొద్దనే అంది. కాని మీ నాన్న ఎప్పుడైతే కొంచెం సీరియస్గా మాట్లాడారో తర్వాత అసలు గొడవే లేదు. అయినా బ్రాహ్మణి ఇంకా అదే ఉద్దేశంతోనే ఉందని అనుకోవట్లేదురా. ఉంటే అస్సలు కామ్గా ఉండదు. మానసి బ్రాహ్మణి ఇద్దరూ ఒకటే. వాళ్ళకేదైనా అనిపిస్తే వెంటనే అనేయడమే తెలుసు. లోపల ఒకటి అనుకొని పైకి మరోలా ఉండడం వాళ్ళకి చేత కదరా. అదే నిజమై ఏ ఆటంకం లేకుండా నిశ్చితార్థం జరిగిపోతే అంతకన్నా కావాల్సింది ఏముంది నాన్నా? అవుతుందిరా, ఈ నిశ్చితార్థం జరుగుతుంది. దీని తర్వాత అందరి మనసులు మారతాయి. కరెక్ట్గా చెప్పావు భారతి. మానసి బాధపడుతున్నంతసేపే మృదులందరికీ దోషిలా కనిపిస్తుంది. మానసి పెళ్లి చేసుకుని సంతోషంగా ఉంటే బ్రాహ్మణికి కూడా మృదుల మీద కోపం తగ్గుతుంది. అన్ని సమస్యలకి ఇదొక్కటే పరిష్కారం. ఏ ప్రాబ్లం లేకుండా జాగ్రత్తగా జరిగేలా చూడాలి. సరే, భోజనాలు ఎప్పుడొస్తాయో క్యాటరింగ్ వాళ్ళతో మాట్లాడు. అలాగే నాన్న. హలో, మాట్లాడుతున్నాను. యా, ఓకే ఓకే. భగవంతుడా, ఈ కార్యక్రమంలో మాత్రం ఎలాంటి అపశృతి రాకుండా చూడు. అన్నయ్య ఇంకా రెడీ అవ్వలేదా తనయా? అయిపోయాడమ్మా. అన్నయ్య, రెడీ అమ్మా, బయలుదేరదాం. తనే రా. మధు, ఏంటమ్మా? రాత్రి నువ్వు బయటికెళ్ళావా? లేదమ్మా, నేనెక్కడికి వెళ్ళలేదే. నిజంగా వెళ్ళలేదా? నువ్వు భోంచేసి పడుకున్న తర్వాత నేను కొంచెం తిని లాన్లో వాక్ చేసి పడుకున్నాను. ఏంటనయ్య? అవునమ్మా,
అన్నయ్య ఎక్కడికి వెళ్ళలేదు. తర్వాత కూలింగ్ వాటర్ అడిగితే నేనే తీసుకెళ్ళిచ్చాను. అమ్మా బయటికి వెళ్ళుంటే వెళ్ళానని చెప్పుండేవాడిని కదా. దాయాల్సిన అవసరం ఏముంది? అయినా ఇప్పుడు ఏమైందమ్మా? ఇన్నిసార్లు అడుగుతున్నావు. ఏం లేదు, వెళ్దాం పద. అమ్మా ఏంట్రా? థ్యాంక్స్ అమ్మా. థ్యాంక్సా? నాకు థ్యాంక్స్ ఎందుకురా? నేనే కాదమ్మా, మృదుల, అత్తయ్య, మావయ్య అందరి తరఫున థ్యాంక్స్ చెప్తున్నాను. మేమెవరం ఎన్ని రకాలుగా చెప్పినా మానసి పెళ్లి చేసుకోవడానికి ఒప్పుకోలేదమ్మా. కానీ నువ్వేం చెప్పావో ఏమో, ఏ గొడవ చేయకుండా ఈ నిశ్చితార్థానికి ఒప్పుకుంది. అందరికీ చాలా సంతోషంగా ఉందమ్మా. ఆ సంతోషం నా ఇంటికే రాబోతోందిరా. దాన్ని నువ్వే చెయ్యి పట్టుకుని నా ఇంటికి తీసుకురాబోతున్నా. నా మేనకోడలి పెళ్లి చేయడం నా బాధ్యతరా. దానికి థ్యాంక్స్ ఎందుకు? పాపం అమ్మా, అన్నయ్యేమో నువ్వు మానసి పెళ్లి చేసి అన్నయ్య వదిల్ని కలుపుతావనుకుంటున్నాడు. కానీ నువ్వే వదిన మీద నింద వేసి అన్నయ్య వదిల్ని విడదీయాలని చూస్తున్నావని తెలీదు. పదండి. నువ్వేంటి ఆలోచిస్తున్నావు? ఏం లేదమ్మా. పద మరి. పద. అమ్మా, నెక్లెస్. అమ్మా, మానసి ఎంత అందంగా ఉందో కదూ. ఏందే, మళ్ళీ నా మీద నీ కళ్ళు పడ్డాయా? నా బతుకు మీద పడి ఏడ్చి నా ప్రేమని లాక్కున్నావు. ఇప్పుడు మంచి మీద పడి ఏడుస్తున్నావా? ఇట్లా కూడా ఉండనివ్వవా నన్ను? ఇప్పుడు అది ఏమందనే నిన్ను నోటుకొచ్చినట్టు వాగుతున్నావు? నిన్నిలా చూసి మురిసిపోయి బాగున్నావు అంటే సంతోషించాల్సిందే పోయి ఇష్టం వచ్చినట్టు మాట్లాడుతున్నావేంటే? ఏడిందమ్మా సంతోషం? ఏం మిగిలింది సంతోషించనీకి? అంతా అదనుకున్నట్టే అయింది. దానికి లోపల సంతోషమే, బయట సంతోషమే. కానీ నేను అనుకున్నట్టు ఏది జరగలేదు. కానీ నాకు లోపల నరకమే, బయట నరకమే. పొరపాటు పడుతున్నావు మానసి. నేను అనుకున్నట్టు ఏది జరగలేదు. బ్రాహ్మణి అమ్మగారికి నా మీద కోపం పోవాలి అని కోరుకున్నా. జరిగిందా? నీ మనసులో నా మీద ఇంత కూడా ద్వేషం ఉండకూడదు అనుకున్నాను. జరిగిందా? రోజు రోజుకి పెరుగుతూనే ఉంది కదా. పోనీ నువ్వనుకున్నట్టే నేను అనుకున్నది జరుగుతుందనుకుంటే, ఇప్పుడు మనస్ఫూర్తిగా ఒకటి అనుకుంటున్నా. ఈరోజు నీ నిశ్చితార్థం సంతోషంగా జరగాలి. నీ మొహంలో నవ్వు మాత్రమే ఉండాలి. అది చూసి నాన్న సంతోషించాలి. జరుగుతుందా? చెప్పు మానసి, జరుగుతుందా? ఎట్లా జరుగుద్దే? కత్తితో పొడిచి నవ్వమంటే నవ్వొస్తుందా? రాదు. ఇది అంతే. ఏమైంది? రావుదినా? ఏమైంది? ఎందుకంత గట్టిగా అరుస్తున్నావు? ఏం లేదత్తా. ఇదిక్కడే ఉందా? ఇదిక్కడుంటే గొడవలు, అరుపులు తప్ప ప్రశాంతత ఎక్కడుంటుంది? ఏయ్, నీకిక్కడేం పనే? పోవే. మృదుల, ఇప్పుడే వస్తా మానసి. కూతురికి నిశ్చితార్థం అవుతుందన్న సంతోషంలో ఉంటే చాలు. ఎవరో ఏడుస్తున్నారని ఏడుపు మొహం పెట్టక్కర్లేదు. ఈ నెక్లెస్ వెయ్యొదినా? మానసి, కూర్చో.
ఎంత ముద్దొస్తున్నావో తెలుసా? మెరిసిపోతున్నా. ఎంతైనా నా కోడలు నా కోడలే. వదినా, కింద ఏర్పాట్లవి చూడాలే. సరే. భయమైతుందత్తా. భయం ఎందుకే? వచ్చాను కదా. వచ్చినవత్తా, ఈ నిశ్చితార్థం జరగకుండా ఆపగలవా? లేదు కదా. నా చేతి వేలికి బావి ఉంగరం తొడగాలని ఆశపడినానత్తా, కానీ అది జరగట్లేదు కదా. సీతారాముల కళ్యాణంలో పూజారి సీతమ్మ మెళ్ళో తాళిబొట్టు వేస్తాడు. అంత మాత్రాన పూజారి రాముడైపోతాడా? అలాగే నీ వేలికి ఉంగరం తొడిగినంత మాత్రాన నీ మొగుడైపోతాడా? నా కొడుకుతో నీ పెళ్లి జరిపించడానికి వచ్చిన ఇంకో పూజారి అనుకో. ఇద్దరినీ దూరంగా ఉంచుతా అని చెప్పాను. ఉంచానా లేదా? అలాగే మీ పెళ్లి జరిగి తీరుతుంది. ఈసారి పక్కా ప్లానింగ్తో ఉన్నా మానసి. అనుకున్నది జరుగుతుంది. ప్రశాంతంగా ఉండు. అవును, సరయు ఏది? ఇప్పుడే వస్తానని బయటికి పోయిందత్తా. నా బతుకు మీద పడి ఏడ్చి నా ప్రేమని లాక్కున్నావు. ఏడిందమ్మా సంతోషం? ఏం మిగిలింది సంతోషించనీకి? కానీ నాకు లోపల నరకమే, బయట నరకమే. అయ్యో, ఏంటి మృదులా? చూసుకోవాలి కదా. అసలే కడుపుతో ఉన్నావు, ఏమన్నా అయిపోతే? మరీ అంత ప్రేమ నా మీద చూపించక్కర్లేదు. తట్టుకోవడం చాలా కష్టంగా ఉంది. వెళ్ళి నీ పని నువ్వు చూసుకుంటే మంచిది. చూసుకుంటా చూసుకుంటా బాగా పొగరెక్కి మాట్లాడడం మొదలు పెట్టావు కదా. ఎలా చూడాలో అలాగే చూసుకుంటా. అయినా మరీ ఇంత సిగ్గులేని బ్రతికేంటే నీది? మార్చి మొహాన ఉమ్మేసినా పోయి చావమన్నా ఇంకా ఏం మొహం పెట్టుకుని దాని వెనకాల తిరుగుతున్నావే? అవును, తిరుగుతా. నన్ను చావమండం కాదు, చంపేస్తుందని తెలిసినా కూడా ఊపిరి పోయేంత వరకు ఈ ప్రాణం మానసి చుట్టూ తిరుగుతూనే ఉంటుంది. మానసి సంతోషం కోరుకుంటూనే ఉంటుంది. ఆయన ఈ కోపం, ద్వేషం అన్నీ మీకు కనిపిస్తున్నాయే, నాకు కాదు. మానసి తిట్టినా అందులో ప్రేమే కనిపిస్తుంది, కొట్టినా ప్రేమే కనిపిస్తుంది, ద్వేషంలోనూ ప్రేమే కనిపిస్తుంది. ఇవన్నీ పరిస్థితుల వల్ల కమ్మేసిన మబ్బులంతే, తొందరలోనే చెదిరిపోతాయి. చివరికి మానసి మీద నాకున్న ప్రేమే మిగులుతుంది. పగటి కలలు కంటున్నావా? ఈ జన్మలో మానసి నిన్ను క్షమించడం జరగదే. అది ఎప్పటికీ నీకు బద్ధశత్రువే. ఓహో, అలాగా? తరుణన్నా, చూసావా సరియు ఏమంటుందో? ఏంటి తమాషాగా ఉందా? ఏయ్, వదిలివే. భయపడ్డావా? ఇదే తప్పుకి ఒప్పుకి ఉన్న తేడా, ద్వేషానికి ప్రేమకి ఉన్న తేడా. ఆ తేడా ఏంటో తెలుసా? ఇదిగో నీ మొహంలో కనిపిస్తుందే ఆ భయం.